మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ తనే అండి, కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే. బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఆ అమ్మాయి జగిత్యాలలో అమ్మాయి చిన్న బాబును పెట్టుకొని సూసైడ్ చేసి అద్దం మీద తను చనిపోతూ అసలు అది తలుచుకుంటేనే ఒకలాగా అయిపోతుంది. అద్దం మీద నా కొడుకును వాళ్ళకు అప్పచెప్పకండి అనేది రాయడం అనేది అంత పసిబిడ్డను వదిలి ఆ తల్లికి ఎలా వెళ్ళబుద్ధి అవుతుందమ్మా? అసలు ఏంటి, ఏం జరిగింది? నేనంతా విన్నాను ఈరోజు. విన్నప్పుడు దానికి ఏమనిపిస్తుందంటే, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్, మామూలు ఏదో ఇంట్లో గృహిణి కూడా కాదు. అతను సాఫ్ట్వేర్, ఇద్దరు బెంగళూరులో ఉంటున్నారంట. డెలివరీ కోసం వచ్చింది. 2 years అయింది మ్యారేజ్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే సూసైడ్ చేసుకోవడానికి కారణము కట్నం అని చెప్తున్నారు. కట్నం అడుగుతున్నారు వాళ్ళు. జాబ్ కూడా మానేసింది కాబట్టి డబ్బుల గురించి ఇదంతా వేధిస్తున్నారు. తట్టుకోలేక అద్దం మీద బాబుని వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అత్తమామలకు వద్దు అని ఉద్దేశంతో అద్దం మీద రాసి చనిపోయింది, ఉరి వేసుకొని చనిపోయింది అని చెప్తున్నారు. అది విన్నాను నేను మార్నింగ్. ఇప్పుడు సరే, బెంగళూరులో ఉండింది ఆ అమ్మాయి 4 నుంచి. మరి ఎప్పటి నుంచి వెళ్ళారో, మ్యారేజ్ ఎప్పుడైందో వెళ్ళారు. అప్పుడు ఇక్కడ అత్తగారింట్లో ఉంది, ఏం జాబ్ లేదు, ఏం లేదు, 24 ఇంట్లో ఉంటుంది కాబట్టి వేధించినారు అని అంటే సరే. అక్కడ నుంచి జాబ్ మానేసి వచ్చింది, డెలివరీకి వచ్చింది, ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు జాబ్ లేదు. సరే, బాగుంది. హస్బెండ్ కూడా మరి హెరాస్ చేస్తున్నాడు అనేది క్లారిటీగా ఇంకా ఏమి అందులో లేదనమాట. అందరూ హెరాస్ చేస్తున్నారని ఆ అమ్మాయి నాన్న చెప్తున్నాడు. దాదాపు 50 lakhs, ఒకసారి 50 lakhs అంటే ₹1,00,00,000 ఇవ్వడానికి కూడా నేను రెడీ అయిపోయినాను, అమ్మాయిని చాలా హెరాస్ చేశారు, అది ఇది ఆయన చెప్తున్నారన్నమాట. ఒకటి నేను అడుగుతాను, ఏది జరిగినా కూడా ఆత్మహత్య చేసుకోవడమే దారే. ఇక్కడ ఏ పక్క దారి లేదా? అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏదో సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తుంది. ప్రపంచ జ్ఞానం బెంగళూరులో ఉంది, ఎక్కడో పల్లెటూరులో కూడా కాదు అమ్మాయి ఉండేది. ఇంత తెలిసిన అమ్మాయి బతకలేదా? సరే, బిడ్డని తల్లిదండ్రులు పెంచాలి అని చెప్పి అడిగినది ఈవిడ వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న కాదంటారా? బిడ్డను అప్పగించడానికే నువ్వు అంత ధైర్యంగా నమ్మకంతో నువ్వు చెప్తున్నావు కదా, నా బిడ్డను అమ్మ నాన్న పెంచాలి అని చెప్పేసి. మరి నువ్వు కూడా వాళ్ళకి బిడ్డవే కదా, నీ బిడ్డ నువ్వు బిడ్డవు, నిన్ను వెళ్తే వాళ్ళు వద్దంటారా? సూసైడ్ చేసుకొని చనిపోవాల్సిన కారణం ఏంటి నాకు అర్థం కాదు. ఇది ఇప్పుడే కాదు, చాలా మంది చూస్తున్నాను. ప్రతి చిన్నదానికి మార్కులు తక్కువ వచ్చాయి. మొన్న 2 పిల్లలు ఏదో ఇంట్లో మార్కులు ఏదో తక్కువ వచ్చినాయని చెప్పేసి అన్నారు అంటే ఊరికే అమ్మా నాన్న, వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయినారు. అదే పరిష్కారం అనుకుంటున్నారు. చావు పరిష్కారమా? అన్నిటికీ ఎన్నో జరుగుతాయి లైఫ్ లో. మనకి ఏం జరగకుండా ఇంతవరకు రాలేం కదా మనము. దేవుడిచ్చిన దేహాన్ని కదా, ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఎన్నో సమస్యలు వస్తాయి, ఎంతో మంది దుర్మార్గులు ఎదురవుతా ఉంటారు, ఎంతో మంది ఇబ్బందులు పెట్టేటోళ్ళు ఎదురవుతా ఉంటారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ దానికి సూసైడ్ మార్గం కాదు కదా. బిడ్డ పరిస్థితి ఏంటమ్మా అసలు? ఇట్లా ఊకే ప్రతి ఒక్క అదెందుకు ఆలోచించలేకపోయింది ఆవిడ? నా బిడ్డ పరిస్థితి ఏంటి, అమ్మ నాన్న ఎంతలా పెంచగలుగుతారు, వాళ్ళ ఏజ్ ఏంటి, చిన్న బిడ్డను పెంచే ఏజ్ కాదు కదా వాళ్ళది కూడా. నీ బిడ్డను నువ్వే పెంచుకోలేక నువ్వే వదిలేసుకొని నువ్వే చావు వరకు వెళ్ళిపోయిన దానివి ఎందుకట్లా? అంటే మీ అమ్మ నాన్న నిన్ను చూడరు అని చెప్పి అనుకోని నువ్వు ఈ పని చేసినావా? ఇంకోటి కూడా రాదా, నేను జనరల్గా అంటే మన భారతదేశంలో జరిగేదే, ఆడపిల్లకు పెళ్లి చేసినప్పుడు అప్పగింతలని పెడతా ఉంటారు. అప్పగింతలు పెట్టినప్పుడు తండ్రి కానీ తల్లి కానీ బంధువులు కానీ ఒకటే చెప్తారు అమ్మాయికి. అంటే అప్పుడు కాలం, ఇప్పుడు కాదు, అప్పుడు అని చెప్పేవాళ్ళు అనమాట. నువ్వు ఏం జరిగినా అత్తగారింట్లోనే ఉండాలి, నువ్వు అత్తగారింటి వదిలి బయటికి రాకూడదు, అత్తగారింటి మాటలు అమ్మగారింటి చెప్పొద్దు, అమ్మగారింటి గొప్పతనాలు అత్తగారింటి చెప్పొద్దు, ఇల్లు దాటి బయటికి రాకూడదు అని చాలా చెప్తారు పెద్దవాళ్ళు. అప్పుడు అమ్మాయికి ఆ చెప్పడం వల్ల ఏముంది, అప్పుడు కాలంలో ధైర్యం లేక ఏమి చెప్పుకోలేక, అప్పుడు హెరాస్మెంట్, ఉద్యోగాలు, అత్తగారి ఇంట్లో నుంచి బయటికి పడాలి ఉండవు, ఇంట్లోనే ఉంటారు. ఎన్ని భరిస్తూ కూడా చచ్చిపోయిన చావులు, ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుడు భరించినారు ఎంతో మంది కదా.
మరి ఈ రోజు ఎందుకు చిన్న చిన్న దాంట్లకే పోనీ పెళ్ళి 10 ఏళ్ళు కాలేదు, 10 ఏళ్ళ నుంచి అనుభవించి విసిగిపోయినారు. కాబట్టి ఇంకా దారి లేక తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర తీయలేదు, ఆమెకు దారి లేదు, ఏ పక్క తను స్వతంత్రాలు కాదు, అలాంటి వాళ్ళు గట్టిగా బతుకుతున్నారు. అదే కదా, పని చేసుకుని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు, ఎందుకంటే అన్ని చూశారు, అన్ని అనుభవించారు. చూడు, ఈ అమ్మాయి చదువుకుంది, మంచి ఉద్యోగము, మంచి పేరెంట్స్ ఉన్నారు, బతకాలి అంటే ఎన్నో ఉన్నాయి. వద్దు అనుకుంటే చక్కగా విడిపోవచ్చు. ఎందుకు ఇలా చేసుకుంటారు? చావు ఎన్ని జరుగుతుంది రోజు. ఒక్కసారి మనం పేపర్ తీసినా, యూట్యూబ్ తీసినా ఒక్క రోజు 100 చావులు కనపడతాయి. కారణం అవి మనకు కనపడేటివి, చూస్తున్నటివి అయితే మనకు తెలియనిటివి ఎన్ని ఉన్నాయో తెలియదు. మళ్ళా ఎందుకు జరుగుతున్నాయి ఇవే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. సరైన అవగాహన లేకపోవడమా, మన చదువులు ఈ రకంగా పోతున్నాయా, మన బాంధవ్యాలు ఈ రకంగా ఉన్నాయా, అసలు భార్యాభర్తలు అనేది అనుబంధము, భర్త ఎంతో ధైర్యం, భర్త పక్కన అత్తమామ పక్కన పెట్టేసి ఇష్టం ఉంటే వాళ్ళతో కలిసి ఉంటారు, లేకుంటే భార్యాభర్త ఇద్దరు బయటకు వెళ్ళిపోయి బతకచ్చు. మరి కానీ ఎందుకు చావాల్సి వస్తుంది? మరి భర్త కూడా వద్దన్నాడు. నువ్వు భర్త లేకుండా బయటకు వచ్చి, భర్త చనిపోయో వదిలేసో బయటకు వచ్చో బతికే ఆడవాళ్ళు ఎంతమంది లేరు. పైగా బిడ్డలు ఇప్పుడు ఒకటి విడిపోతే పిల్లలు ఇప్పుడు తల్లితోనే ఉంటున్నారు. సంకలో ఒక బిడ్డ, చేతికి ఒక బిడ్డ పట్టుకొని, బట్టల సంచి పెట్టుకొని రోడ్డు మీద తిరిగే ఆడవాళ్ళని ఎంతో మంది చూసినాను నేను. మొగాడు తీసుకపోడు, ఆడమనికే పడతారు పిల్లలు కూడా. వాళ్ళు బతుకుతున్నారు కదా. కానీ ఈ క్రూరత్వము, పిల్లలు నరికేసినారు, చంపేసినారు, వీళ్ళు చచ్చిపోతున్నారు. ఇంత బలహీనమైన జీవితాలు, బలహీనమైన మనస్తత్వాలు ఎందుకు వస్తున్నాయి? చావు అంటే అసలు భయం లేదమ్మా. చావు భయం లేదు, చంపడానికి కూడా వెనక్కి పోవడంలా. మంచి అసలు అలా తలుచుకుంటేనే బాధ వేస్తుంది. అద్దం మీద రాయడం అంటే అసలు అప్పుడన్నా బిడ్డ గుర్తుకు రాలేదా, నువ్వు బిడ్డ అని రాసినప్పుడన్నా అని అనిపిస్తుంది. అంతే కదా. అంత చిన్న బిడ్డను మనం వదిలేసి ఏ తల్లి అయినా కూడా ఒక అరగంట బయటికి వెళ్ళాలంటే, అయ్యో బిడ్డ ఉన్నాడు ఎట్లా వెళ్ళాలంటే బిడ్డను వదిలి వెళ్ళలేము అని అనుకున్నప్పుడు అంత చావు వరకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి నువ్వు వదిలేనంత దూరం వెళ్ళిపోతున్నావే. నువ్వు చనిపోతే నీ తల్లిదండ్రులు ఎంత వేదన పడతారు అక్కడ. వాళ్ళకు నువ్వు బిడ్డవే కదా. నేను ఎన్ని సంవత్సరాలు నిన్ను కని పెంచి పెద్ద చేసి నీకు పెళ్లి చేసి దాంట్లో ఎంత కోల్పోయింటారు తల్లిదండ్రులు. అవును, నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు కదా ఎవరైనా కూడా తల్లిదండ్రులు. ఎందుకు ఇట్లా చచ్చిపోతారు, ఎందుకు ఇట్లా చంపుతున్నారు అందరినీ? సో నిజంగా అండి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దయచేసి మనల్ని మన ఆత్మహత్య అనేది అసలు ఆ పదం కూడా వాడకూడదు. ఆ పదానికి చాలా దూరం ఉండాలి. అలాంటిది ఇప్పుడు ఊహ తెలియని, అంటే చిన్న 9th క్లాస్ పిల్లలు ఇది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారా ఏమో, అంటే ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి. బట్ ఇది కరెక్ట్ కాదు. అన్యాయంగా ఒక బిడ్డకు అన్యాయం జరిగినట్లే. ఆ పసిబిడ్డకు వాళ్ళకి ఏం తెలుసమ్మా, ఈ భూలోకాన్ని వాళ్ళను వదిలి మీరు వెళ్ళిపోతే ఏంటి ఆ బిడ్డ పరిస్థితి? దయచేసి ఎవ్వరు ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళి ఏ సైకియాట్రిస్ట్కో చూపించుకోండి, ఇంట్లో వాళ్ళు చూపించండి. థ్యాంక్ యూ అమ్మా.